హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. స్వచ్ఛమైన జున్ను పాలతో ఈరోజు గడ్డ జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక గ్లాసు జున్ను పాలు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్కి ఇంకొక గ్లాసు మామూలు పాలు తీసుకోవాలి. నేను సెకండ్ డే జున్ను పాలు తీసుకున్నాను కాబట్టి ఒకటికి ఒకటి మాత్రమే తీసుకున్నాను పాలు. ఆ తర్వాత ఒక అరకప్పు వరకు బెల్లంని తీసుకోండి. కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక ఇంకొంచెం తీసుకోవచ్చు బెల్లం. మీకు అచ్చం బెల్లంతో నచ్చకపోతే సగం బెల్లము సగము చక్కెర తీసుకోవచ్చు. ఈ రోజుల్లో మనకి జున్ను పాలు దొరకడం చాలా కష్టం కాబట్టి బయట స్టోర్స్లో జున్ను పౌడర్ కూడా దొరుకుతుంది. కావాలి అంటే అదైనా వాడుకోవచ్చు. మనకి గడ్డ జున్ను అదే టేస్ట్, జున్ను ప్యాకెట్ కూడా అదే టేస్ట్ వస్తుంది. టేస్ట్లో ఏమి మార్పు అనేది ఉండదు. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ జున్ను పాలని వేరే గిన్నెలోకి పోసుకోవాలి, అది స్ట్రైనర్తోని. ఎందుకు అని అంటే బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే కనుక ఈ స్ట్రైనర్తో తీసేయచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ రోజు జున్ను పాలు కన్నా తీసుకొని ఉంటే దానికి 1కి 3 పాలు తీసుకోవాలి. అంటే ఒక గ్లాసు జున్ను పాలు తీసుకుంటే 3 గ్లాసుల నార్మల్ పాలు తీసుకోవాలి. ఈ జున్ను పాలల్లో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇవి ఈ జున్ను పాలకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. పైగా ఈ మిరియాల పొడిని వేయడం వల్ల వాతం చేయదు అని అంటారు మన పెద్దవాళ్ళు. ఆ తర్వాత మనం జున్ను తీసుకున్న గిన్నె కంటే పెద్ద గిన్నెలో మనం వాటర్ని తీసుకోవాలి. అలా నా దగ్గర ఇడ్లీ పాత్ర ఉంది, అందుకే నేను దాన్ని వాడేస్తున్నాను. నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి నేను ఒక ప్లేట్ని పెట్టుకున్నాను. ఆ ఇడ్లీ పాత్రలో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 20 to 25 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత నేను చూసుకున్నాను, నాకు ఇంకా రెడీ అవ్వలేదు. ఎందుకు అంటే నేను కొంచెం మందపాటి గిన్నెలో పెట్టాను, కొంచెం టైం పడుతుంది. కరెక్ట్గా ఒక 30 మినిట్స్ తర్వాత చూసాను, నాకు పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. మనం అలా నైఫ్తో కుచ్చినప్పుడు పాల మరకలు ఏమీ అంటకుండా వస్తే కనుక పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. దాన్ని ఒక 20 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ పెట్టి దాన్ని బోర్లించేసుకొని ఒక 2 సార్లు అట్లా ట్యాప్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకి గడ్డ జున్ను రెడీ అవుతుంది. ఇలా స్వచ్ఛమైన పాలతో జున్ను ఎప్పుడో కానీ మనకి దొరకదు. ఈ గడ్డ జున్నును కూడా మరీ ఎక్కువగా తినకూడదు అంట, ఏదైనా మితంగానే తినాలి. మనకి ఇలా పాలు దొరికినప్పుడు బాటిల్లో తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 మంత్స్ కూడా అవి పాడవకుండా ఉంటాయి, అంతకంటే ఎక్కువ రోజులు ఉండవు. ఈ 2-3 మంత్స్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను ఇలా గడ్డ జున్ను చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంతే అండి, ఈ జున్నుని ఇలా ఎంజాయ్ చేయడమే.